హలో హాయ్ యూక్యూ మిత్రులారా, మళ్ళీ వచ్చేసానండి మీకోసం. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో, మీ పేరేంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రంజాన్ సందర్భంగా ఈ నెల అంతా కూడా బిర్యానీనే వింటుంటాం కదా. బిర్యానీ అని పేరు విన్నప్పుడు అంతా ఒక ఎమోషనల్గా అనిపిస్తుంది. నిజమే కదా, చాలా టెంప్ట్ అయిపోతానండి నేనైతే. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అయితే ఆ తినాలంటే 30+ దాటిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అరగదు అని భయపడతారు. అది మసాలాలు తేపులు వస్తాయని అలా చెప్తారు. నిజమే కదా, కానీ నా స్టైల్లో నేను చేసిన రెసిపీతో ఈ బిర్యానీ చేసుకుంటే మాత్రం పొట్టలో గ్యాస్ అస్సలు రాని బిర్యానీ నా స్టైల్. ఎంత తిన్నా అవలీలగా అరిగిపోయే బిర్యానీ నా స్టైల్. నిజమండి. ఎందుకంటే గత 4-5 yearsగా కరోనా టైం నుంచి కూడా నేను ఈ రెసిపీనే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే అది మా ఇంట్లో అమ్మ ఏజ్డ్ కదా, 70 ఏళ్ళ వయసు పైబడిన తను తినగలుగుతుంది. మా పాపకి 20 ఏళ్ళు, తను తినగలుగుతుంది, నేను తినగలుగుతున్నాను. సో మా అందరు అన్ని ఏజ్ లిమిట్స్ కి లేకుండా హ్యాపీగా అంత అవలీలగా అరిగిపోయే బిర్యానీ నా రెసిపీ. ఒక్కసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు రెసిపీలు మసాలాలు ఇవే మాటలేనా అండి? ఈసారి కాస్త డిఫరెంట్గా టాపిక్ మార్చుకుందాం. రెసిపీ ఎలాగో చూస్తే అర్థమైపోతుంది కాబట్టి కాస్త ముచ్చట్లు పెట్టుకుందామా. తండ్రి మాట విన్న కొడుకు, అన్న మాట విన్న తమ్ముడు, భర్త మాట విన్న భార్య చెడిపోయినట్టు చరిత్రలోనే లేదు. విన్నారుగా, మళ్ళీ చెప్తున్నాను. తండ్రి మాట విన్న కొడుకు, అన్న మాట విన్న తమ్ముడు, భర్త మాట విన్న భార్య చెడిపోయినట్టు చరిత్రలోనే లేదట. నిజమే కదా. ఈ పజిల్ కి 4 పేర్లు ఉన్నాయి. ఈ 4 పేర్లని ఎవరో మీరు గెస్ చేసి కామెంట్ లో రాయండి. ఓకేనా? అండ్ ఇంకా మన పెద్దవాళ్ళ గురించి డిస్కస్ చేస్తే, చిన్నప్పుడు మనం తప్పు చేస్తే అమ్మ నాన్న మనల్ని కొట్టైనా సరైన దారిలో పెట్టేవాళ్ళు. పెరిగే కొద్దీ తప్పు చేసినా తిట్టేవాళ్లే కానీ కొట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎదిగే పిల్లల్ని కొట్టకూడదు అంటారు. కానీ మనం ఆ తిట్టని లెక్క చేయకుండా అలాగే మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటే ఈ సమాజం మనల్ని శిక్షిస్తుంది. అందుకే తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా అప్పుడే బాధ ఉంటుంది తప్ప సమాజంలో మంచి పేరు వస్తుంది. కానీ అలాగే తప్పులు చేస్తూ పోతే సమాజంలో చెడ్డ పేరు వస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నిజమే కదా. నిజమన్న వాళ్ళు లైక్ కొట్టేయండి. మన క్షేమాన్ని కోరేవాళ్ళు, మన వెన్నంటి అండగా వాళ్ళు ఏ సమస్యని పరిష్కారం చేయకపోవచ్చు, కానీ ఆ సమస్య దాటే వరకు ఆ తర్వాత కూడా మనకు ధైర్యం చెప్పి మనోధైర్యాన్ని నింపి ఎప్పుడు మన తోడుగా ఉండేవాళ్లే మన వాళ్ళు. అంతే తప్ప మన రక్త సంబంధికులైన, మన అమ్మ నాన్న కడుపులో పుట్టి ఒకే తల్లిదండ్రుల పుట్టిన వాళ్ళైనా కూడా, మన అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు, అలాంటి వాళ్ళు మనం దూరం పెట్టాలి అనుకుంటే ఎన్ని నిందలైనా సరే వేసి, ఎన్ని తప్పులైనా మన మీద చూయించి ప్రపంచానికి చెడ్డ చేసి వాళ్ళకి దూరం అవుతారు, మనల్ని దూరం పెడతారు. ఎందుకంటే వాళ్ళకి మనం నచ్చం కాబట్టి. ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళే మన వాళ్ళు కాదండి. మనకి అండగా ఎప్పుడు మన తోడు ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు, మనకంటే పెద్దవాళ్ళు కావచ్చు. నిజమే కదా. సో నా బిర్యానీ అయితే ఆల్మోస్ట్ సగం ప్రాసెస్ జరిగిపోయింది. నా బిర్యానీ ప్రాసెస్లో మసాలాలు కూడా నేను ఎక్కువగా వేయను, చాలా లిమిట్గా వేస్తాను. కానీ చాలా టేస్టీగా ఉంటుంది నా బిర్యానీ. ఎంత బాగుంటుందంటే అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న బిర్యానీ మా ఇంట్లో ఓనర్స్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నానండి. మా ఓనర్స్ వాళ్ళు ఒకసారి బిర్యానీ మీది టేస్ట్ బాగుంది, రెసిపీ చెప్పరా అన్నారు. సో రెసిపీ ఎందుకండి, నేనే చేస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాను. సో ఈ మాటల మధ్యలో మాకు తెలిసిన విషయం ఏంటంటే, మా ఓనర్స్ వాళ్ళ ఇంట్లో నేను చికెన్ ఏదైతే చేస్తున్నానో ఈ ఇంట్లో బిర్యానీ చేస్తున్న ఇంట్లో యాంకర్ ప్రదీప్
5 సంవత్సరాలు రెంట్కున్నారంట అండి ఈ ఇంట్లోనే. వాళ్ళ ఆఫీస్ కోసం రెంట్కి తీసుకొని ఇక్కడే వాళ్ళ ఆఫీస్ కార్యకలాపాలన్నీ చేసుకునేవాళ్ళంట. అయితే నీలి నీలి ఆకాశం మీకు గుర్తుందా? 45 రోజుల్లో మూవీ, ఆ మూవీ రిలీజ్, ఆ మూవీ షూటింగ్ అన్నీ కూడా ఈ ఇంట్లో ఉన్నప్పుడే డీలింగ్స్ అన్నీ జరిగాయంట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎవరో యాంకర్ ఉన్న ఇంట్లో నేను కూడా ఉన్నాను అంటే, ఎందుకంటే మనం వాళ్ళని చూడం కదా, రెగ్యులర్గా రాము, చూడము. సో వాళ్ళు ఉన్న ఇంట్లో నేను ఉన్నానని నాకు అదొక చిన్న తీపి సంతోషం. ఇంకా ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అంటే ఇష్టం, ఏ ఫుడ్ మీరు బాగా ప్రిపేర్ చేయగలరు నాకు కొంచెం కామెంట్ చేయండి. వీడియోస్ కోసం అయితే నేను చాలా కష్టపడుతున్నానండి. అంటే కష్టం కాదు, ఇష్టంతో చేస్తున్నాను. సో నా ఇష్టంతో నేను చేసిన ఈ పనికి కాస్త మీరు కూడా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త కామెంట్ సెక్షన్లో ఇంకా నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, కాస్త నాకు సజెషన్స్ చెప్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి. అందుకోసం సో మీరు నాకు సజెషన్స్ ఇస్తారు కదా. సో నా బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. నేను రైస్లో నేను అది కాశ్మీరీ సాఫ్రాన్ని పాలల్లో కలిపి కలర్ కోసం వేసాను. సో కొంచెం తొందరగా వేసేసాను అనమాట, అందుకే కలర్ అంత ఎక్కువగా రాలేదు. మీరు ఫుడ్ కలర్ వాడుకోవచ్చు. కొంచెం కలర్ కావాలనుకుంటే నేను అలాంటివి ఎంకరేజ్ చేయను, ఫుడ్ కలర్స్ అలాంటివి నేను ఎంకరేజ్ చేయను. కాబట్టి నేను సాఫ్రాన్నే కలిపి వేసుకున్నాను. సో నా బిర్యానీ అయిపోయింది కూడా. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు కూడా చాలా టేస్టీగానే నేను ఎంజాయ్ చేశాను బిర్యానీని. థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.